ఈరోజు కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన కవితక్క గారికి మరియు వివిధ కుల సంఘాల నాయకులకు స్వాగతం సుస్వాగతం. అలాగే అక్కగారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే బయట వచ్చే టాక్ ఏంటంటే అగ్రకులాలకు చెందిన అక్కగారు మీకోసం ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే మీరెందుకు వెళ్ళడం లేదు, మీరెందుకు అక్క వెంట ఉండి పనిచేయడం లేదు అని చాలామంది అంటున్నారు. ఇందులో ఉన్న వాళ్ళు కుల పార్టీలకు అతీతంగా వచ్చి మనం తెలంగాణ ఉద్యమం ఏ రకంగా సాధించినామో ఆ రకంగా సాధించినప్పుడే మనకు కుల సంఘాలకు మనం పట్టించుకోవడానికి కూడా ముందుంటుంది. అక్కగారు ఎందుకు ముందున్నారంటే ఒక ఎమ్మెల్సీ చేసిరు, అక్కగారు ఎంపీగా చేసిరు, ఒక పెద్ద హోదాలు చేసిరు. అదే మనలో ఉన్న ఒక నాయకుడు బయటకు వస్తే మనల్ని ఒత్తేసి ఇందాక అక్కగారు చెప్పినట్టు మనకు ఏదో పదవి ఇచ్చేసి మాలాంటి వాళ్ళు ఒక బయటకు వచ్చిన ఒక ఎంపీపో ఏదో ఒకటి ఇచ్చేసి ఒత్తేస్తే నేను తగ్గిపోతాను ఆ లెక్కలో. అలా తగ్గకుండా ఉండడానికి అక్కగారు ఉండడం కరెక్ట్. మనకు అక్కగారు ఇలా ప్రతి డిస్టిక్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కుల సంఘాలు మనము నా వెంట ఇవాళ నేను 5గుతో వచ్చాను, నెక్స్ట్ వచ్చేటప్పుడు 25 మంది పట్టుకొని వస్తే వాళ్ళకు కూడా అర్థమై మన కుల సంఘాలకు ఏం అవసరం ఉంది, రేపు పొద్దున ప్రతి కుల సంఘానికి ఏం అవసరం ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది. మేము పద్మశాలి కుల సంఘానికి సంబంధించిన వ్యక్తిని. గత ప్రభుత్వంలో పద్మశాలి కుల సంఘాలకు చాలా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏ కులాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి కులంని పట్టించుకోవాలంటే మనకు ఉద్యమం చేయవలసి ఉంది. ఆ యొక్క ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం టైపు చేస్తేనే మనం ముందుకెళ్తాము. లేకపోతే మనం ఇలానే ఉంటే గత బీసీ సంఘాలకు సంబంధించి 40-50 చేస్తున్నారు. అంత వ్యవస్థ ఉంది. ఇప్పుడైనా ముందుకెళ్ళి మనము అక్కతో విన్నింటా ఉండి బయలుదేరదామని కోరుతున్నాము. నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అక్కగారు. థ్యాంక్ యూ. నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు